పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించలేదంట కదా. నానా, అప్పుడు నువ్వు ఇంట్లో లేవా? నాకేం తెలీదురా. నేను వేకుజామని ఇంటికి వచ్చాను. అంటే ఆజిన పోలీసులు తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకి మేము అడ్డుపడ్డాము, కానీ వాళ్ళు మా మాట వినలేదన్నయ్య. సమయానికి మగాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. పగలు రమ్మని కూడా చెప్పాను, అయినా ఆద్యని వదిలిపెట్టలేదు. ఉన్న ఒక్కగానొక్క మగాడివి, నువ్వు కూడా మత్తులోనే ఉన్నావు. అన్నయ్య వదిన రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లారు. మీ చిన్నమావయ్య పొలంలోనే పడుకున్నారు సీను. ఆడవాళ్ళం మేం మాత్రం ఏం చేస్తాం చెప్పు? ఒరే ఒరే ఒరే, ఎక్కడికి రా వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కమ్మా. నువ్వెందుకురా అక్కడికి? వెళ్ళి ఆద్యం తీసుకొస్తాను. ఒరే ఒరే, వద్దురా. పోలీసులతో గొడవలు అవి ఎందుకురా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు పద. ఆగమ్మా. ఏమే, నా కొడుక్కి ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. నానా, నువ్వు వెళ్ళరా. నీకు అవసరమైతే ఇంటి నెంబర్కి ఫోన్ చేయి. నా మాట వినరా? ఒరే సీను, నువ్వు ఆగవే. కన్నులు చదిరే అందాన్ని వెన్నెల తెరపై చూసానే, కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే, నన్నిక నీలో విడిచానే, నిన్నలుగాల్లో కలిపానే, ఇప్పుడే ఎంకోలానే మళ్ళీ పుట్టానే, నీ కురులా కెరటములో నా చూపునిలా ఏంటలా చూస్తున్నారు? బిజీగా ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. పర్వాలేదు, ఏం కావాలో చెప్పండి. అది జ్యూస్ జ్యూస్ కావాలరామా? జ్యూస్ తీసుకొస్తాను. సారీ సార్. ఒక్క నిమిషం అలాగే ఉండు. సార్, మీకు నిజంగా కావాల్సింది జ్యూసేగా? సార్, దగ్గరికి రాకండి చెప్తున్నా. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. సారీ సార్. సార్ సార్, ఏంటి సార్ ఇది? నేను రావద్దని చెప్తున్నాను కదా. అర్థమైంది కాబట్టే హత్తుకున్నాను. ఏమర్థమైంది? ఇప్పుడే చెప్పాను కదా, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని. నువ్వు రావద్దన్నావు, నేను వచ్చాను. కరెక్టే కదా? మీకు ఇలా అర్థమైందా? మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడమే కష్టం. అలాంటిది నేనెంతో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను. నేనే గ్రేట్ కదా అందరికంటే. మీరిప్పుడు ఏదో ఒకటి చేసి నాతో మళ్ళీ స్నానం చేయించేలా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పుడే నా వర్కౌట్ కూడా అయిపోయింది కదా. ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. మూతి పగులుతుంది. నాకు కావాల్సింది కూడా అదే.
సారీ సార్, మీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఒక ఎండోమెంట్ ఆఫీసర్ అన్న సంగతి మీరు మర్చిపోకండి. మీరు అరెస్ట్ చేయలేదా? మరి రాత్రి వచ్చిన పోలీసులు ఎవరు? తెలియదు సార్. అసలు ఆ టైంలో పోలీసులు సరైన ఎవిడెన్స్ లేకుండా వచ్చి ఆడపిల్లల్ని అరెస్ట్ చేయరు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తను ఎక్కడికి వెళ్ళిందో మీకు కూడా తెలియదంటున్నారు కాబట్టి మిస్సింగ్ కేసు కింద మేము కూడా శ్రీను గారి దగ్గర డీటెయిల్స్ తీసుకుని వెతకడం స్టార్ట్ చేస్తాం సార్. త్వరగా చేయండి. అలాగే సార్. ఏంటండి, ఏమైంది? ఏమంటున్నారు? అసలు వాళ్ళు రాత్రి అరెస్ట్ చేయలేదంటున్నారు. రాత్రి మేము రాలేదంటున్నారు. మరి రాత్రి ఇక్కడికి వచ్చి ఆర్చిని తీసుకువెళ్ళింది ఎవరు? ఎవరైతే ఏముందిలే, నాకు దరిద్రం వదిలిపోయింది. మరి రాత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళకపోతే ఆర్చిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఎవరు? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఆర్చిని ఎవరు తీసుకెళ్లారు? ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారనిపిస్తోందండి. ఆర్చి ఎక్కడుందో, ఎలాంటి సమస్యలో ఉందో ఏమండి దయచేసి వెతికించండి.